లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, పిల్లల భద్రత కూడా లక్షణంగా ఉంటుంది అని అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఆ విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. కాబట్టి లక్షల్లో ఫీజులు వసూలు చేసే స్కూల్స్ పిల్లలను తీసుకెళ్లే బస్సుల మెయింటెనెన్స్ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చాలా చోట్ల నిర్వహణ లోపం క్లియర్గా కనిపిస్తోంది. విజయవాడ వ్యాప్తంగా వందల కొద్ది స్కూళ్లు కాలేజీలు ఉన్నా లక్షల్లో ఫీజులు వసూలు చేసేవారే కానీ భద్రతని మాత్రం పట్టించుకోవట్లేదు. అలాంటి వారిపై ఫోకస్ పెట్టిన బెజవాడ నగర ట్రాఫిక్ పోలీసులతో కలిసి TV9 జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. విజయవాడ వ్యాప్తంగా 185 స్కూళ్లు కాలేజ్ బస్సుల్ని ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపిస్తున్న స్కూల్ యాజమాన్యాలకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మద్యం తాగి స్కూల్ బస్సులు నడుపుతున్నట్టుగా గుర్తించారు. శారదా కాలేజ్ బస్ డ్రైవర్ మద్యం తాగి 151 పాయింట్లతో పట్టుబడ్డాడు. చాలా బస్సులకు సీసీ కెమెరాలు, GPS ట్రాకింగ్, కంప్లైంట్ బాక్సులు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ ఏవీ లేనట్టుగా గుర్తించారు. స్కూల్ కాలేజ్ బస్సుల తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. స్కూల్స్ కాలేజెస్ ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్కి కాలేజెస్కి సంబంధించినటువంటి బస్సులు, స్టూడెంట్స్ని తీసుకొచ్చేటటువంటి బస్సులు సేఫ్టీకి సంబంధించి కానీ, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కానీ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, మొత్తం వాళ్ళ వెహికల్స్కి సంబంధించినటువంటి పేపర్స్ కానీ, వెహికల్ ఫిట్నెస్కి సంబంధించి కానీ, ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కానీ విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కాలేజీలకు సంబంధించినటువంటి బస్సులో తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు తనిఖీలు చేస్తున్నటువంటి ట్రాఫిక్ సిఐ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు, ఏంటి? ఇప్పుడు మా దగ్గర వచ్చేసరికి ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చెక్ చేస్తున్నామమ్మా. తర్వాత వచ్చేసరికి స్కూల్ బస్సెస్ కానీ, కాలేజీ బస్సెస్ కానీ, ఎవరైతే స్టూడెంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఇవన్నీ వెహికల్స్ మ్యాండటరీగా మనం ప్రతి సంవత్సరం కూడా చెక్ చేయాలి. దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ SRK ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన బస్సులు, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన బస్సులకి వచ్చి చెక్ చేస్తున్నాము. జనరల్గా అయితే స్కూల్కి బస్సెస్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, లేదంటే ఎమర్జెన్సీ పర్పస్ ఒక గ్యాస్ కిట్ కానీ, తర్వాత అంతా కూడా వెహికల్ రికార్డ్స్, ఫిట్నెస్ సర్టిఫికేటు, అలాగే ఇన్సూరెన్స్, పొల్యూషను, అలాగే డ్రైవర్కి సంబంధించినటువంటి లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా, అప్ టు డేట్ ఉన్నాయా లేదనేది మేము చెక్ చేస్తాం. అదేవిధంగా మనకి డ్రైవర్కి సంబంధించి ఏదైనా క్రిమినల్ కేసెస్ కానీ, క్రిమినల్ రికార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అవి కూడా వెరిఫై చేసుకొని తగినటువంటి సూచనలు యాజ్ పర్ నామ్స్ మేము చెక్ చేసి చేయడం జరుగుతుందమ్మా. అది ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళకి అలౌ చేస్తాం. దీన్ని ప్రైవేట్ స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ మొత్తం ఒక దందా కింద ఏర్పడి విద్యార్థుల ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్ళబెట్టేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ మినిమం ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఇప్పుడు మనం TV9గా పోలీసులతో కలిసి కొన్ని స్కూల్స్ కాలేజ్లో తనిఖీలు అయితే చేస్తూ ఉన్నాము. వాటికి సంబంధించినటువంటి నిబంధనలు అన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది అయితే చెక్ చేస్తూ ఉన్నాము. కెమెరా పర్సన్ శ్రీరామ్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.